ఈ నెల జూలై 18 యూరోప్ యూనియన్ వాళ్ళు భారత్కు సంబంధించిన ఒక రిఫైనరీ నయారా రిఫైనరీ అంటారు. మీకు రష్యా వాళ్లకు సంబంధించి 49% ఇందులో వాటా ఉంది. అంటే 51% మన భారత్కు సంబంధించిన షేర్. ఈ రిఫైనరీ మీద వీళ్ళు శాంక్షన్స్ విధించారు. అంటే చూడండి, యూరోప్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఈవిడ వాళ్ళ 27 మంది మీకు లోకల్ కమిషనర్స్ వీళ్ళని తీసుకొని మొన్న ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి భారత్కు యూరోప్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి, సో మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని మాట్లాడేసి వెళ్ళారు. మరి ఇవాళ ఏం చేశారండి? యూరోప్ యూనియన్ భారత్కు సంబంధించిన ఒక రిఫైనరీ మీద శాంక్షన్స్ విధించడం. మీకు ఇంకా చెప్పాలి అంటే గుజరాత్లో మీకు ఈ నయారా ఎనర్జీ వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది కదండి, అక్కడికి ఒక ట్యాంకర్ కూడా వచ్చింది, యూకేకు సంబంధించిన ట్యాంకర్. ఎప్పుడైతే ఈ వార్తలు అంటే యూరోప్ యూనియన్ మనపై శాంక్షన్స్ విధించారు అన్న ఈ వార్త మీకు ఆ యూకేకు సంబంధించిన ట్యాంకర్ మీకు డీజిల్ నింపుకోకుండా వాళ్ళు వెనకెళ్ళారు. అంటే మీరు చూడండి, యునైటెడ్ కింగ్డమ్ యూరోప్ యూనియన్లో భాగము కాదు. అంటే ఇక్కడ ఏమైంది, మీకు బ్రిటన్ కూడా మేము ఇందులో ఉన్నాము, ఈ శాంక్షన్స్లో ఉన్నాము. సో కానీ మన వైపు నుంచి రెస్పాన్స్ ఫర్ ద ఫస్ట్ టైం, నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూడ్డము, మనము చాలా హై లెవెల్లో రియాక్ట్ అయ్యాం. మామూలుగా డిప్లొమసీ అంటాము, నెగోసియేషన్స్ అంటాం, ఇక్కడ రిటాలియేషన్ ప్రతీకారము తీసుకోవడానికి మనం సిద్ధపడ్డాం. అంటే నయారా ఎనర్జీ వాళ్ళు ఏమన్నారు, మేము యూరోప్ యూనియన్పై లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అంటే మీకు ప్రపంచ స్థాయిలో చట్టాలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ లా, దాని ప్రకారము యూరోప్ యూనియన్కి ఒక లీగల్ నోటీస్ ఇస్తాము, వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామని రష్యా వాళ్ళు చెప్పారు. కానీ మన వైపు నుంచి చూశారు అనుకోండి, విక్రమ్ మిశ్రీ, ఈయన ఎవరు, ఫారిన్ సెక్రటరీ. అంటే మోదీ గారు యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళబోతున్నారు, ఈ టైంలో ఇలాంటి వార్తలు మనల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు. కానీ విక్రమ్ మిశ్రీ గారు క్లియర్గా చెప్పారు, ఎనర్జీ సెక్టార్ అనేదే మన టాప్ ప్రయారిటీ, ఏం జరిగినా కూడా ఈ విషయంలో మేము కాంప్రమైజ్ కాలేము. మరి ఏం చేస్తామంటే, రష్యా వాళ్ళైతే వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతారు, ఓకే. మనము ఏం చేస్తున్నామో చూడండి, ఇవాళ నయారా వాళ్ళ వద్ద 70,000 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇది హోల్డ్ చేసి ఉంచాం, రేపు సమస్య పెద్దదవుతుందని. కానీ ఇవాళ మన యాక్షన్ ఏంటి, నువ్వు ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నావు కదా, నయారా ఎనర్జీ భారత్లో 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అంటే రష్యా మీద పూర్తి స్థాయిలో శాంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ లెవెల్లో వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ఏంటి, పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్, అలాగే మీకు కొత్త అవుట్లెట్స్. నయారా వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో భారత్లో ఈ ఎక్స్పాన్షన్ అనేది ఆలోచిస్తున్నారు. సో కొత్త అవుట్లెట్స్ను పెట్టడానికి ఇదంతా మీరు చూసారు అనుకోండి, మన మీద, భారత్ మీద రష్యా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరగడం. అంటే మనమేమో వాళ్ళకి వార్ ఫండింగ్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, రష్యా వాళ్ళేమో భారత్లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. చూడండి రిలేషన్షిప్, ఈ ఫ్రెండ్షిప్ని మీరు గమనించాలి. ఇందులో చాలా ముఖ్యమైన విషయము, మనము తీసుకున్న యాక్షన్ ఏమిటి అంటే, ఇప్పటి వరకు కూడా యూరోప్ యూనియన్కి మనము ఈ పెట్రో ప్రోడక్ట్స్ను పంపిస్తున్నాం. అంటే రష్యన్ ఆయిల్స్ భారత్లోకి రావడము, ఇక్కడ మనము రిలయన్స్ అనండి, నయారా అనండి, ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం, పెట్రో ప్రోడక్ట్స్ తయారు చేస్తాము, యూరోప్ యూనియన్కి ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఇదంతా పూర్తిగా మేము ఆపేస్తాము. మేము ఆసియా ఖండములో ఉండే కొత్త మార్కెట్స్, కొత్త దేశాలు, అలాగే ఆఫ్రికా మార్కెట్ను కూడా క్యాప్చర్ చేయబోతున్నాము. అది ఒక బ్రెజిల్ అనండి, అర్జెంటీనా, ఎవరైనా సరే వాళ్లకు రష్యా భారత్ చమురు పెట్రో ప్రోడక్ట్స్ కావాలి, వాటిని వాళ్లకు డైవర్ట్ చేస్తాము. యూరోప్ యూనియన్కి ఇక మీదట ఈ ప్రోడక్ట్స్ వెళ్ళవు. ఏ రోజు నాకు తెలిసి, ఇన్నేళ్ళు మీడియాలో ఉన్నాను, నేను ఎన్నో కథనాలు చూస్తూ ఉంటాను, అనాలిసిస్ చేస్తూ ఉంటాను, భారత్ ఇలా డైరెక్ట్గా యూరోప్ యూనియన్పై ఒక యాక్షన్ తీసుకోవడం అనేది చాలా పెద్ద వార్తగా నాకు కనిపిస్తుంది. మరి ఇవాళ యూరోప్ యూనియన్ చెయ్యగలిగింది ఏంటి? ఇప్పుడు మీకు అనిపించవచ్చు, రష్యా వాడి వద్ద ఆయిల్స్ కొనడం మానేస్తే సమస్య తీరిపోయింది కదా,
ఇంతంత దేశాలు 27 దేశాలు, అమెరికా, యూరోప్లో ఉండే యూకే, ఫ్రాన్స్, వీళ్ళందరితో ఎందుకు మనకి శత్రుత్వము? రష్యా ఒక దేశమే కదండి, ఆపేయవచ్చు కదా అనిపిస్తుంది కదా, కానీ అలా కాదండి. ఇక్కడ మనము చూడాల్సింది వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్. ఈ రోజు వరకు కూడా మీకు యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు రష్యా వద్దే గ్యాస్ అనేది కొంటారు. కొనడము కాదు, పైప్ లైన్స్ ఉంటాయండి. ఇవాళ కూడా ఈ పైప్ లైన్స్ క్లోజ్ అవ్వలేదు. మీకు తెలిసే ఉంటుంది, జర్మనీకి సంబంధించిన నార్డ్ స్ట్రీమ్ అని అంటారు చూసారా, ఆ పైప్ లైన్ సాబిటోజ్ చేసింది ఎవరు? యుక్రెయిన్ వాళ్ళు ఈ పని చేశారు, కానీ రష్యా చేసింది. నార్డ్ స్ట్రీమ్ని రానివ్వకుండా ఆపింది రష్యాని. ఇలాంటి అబద్ధాలు. సో ఈరోజు మనం మాట్లాడేది ఏంటి? డబల్ స్టాండర్డ్స్. మీరేమో రష్యా వద్ద గ్యాస్ కొంటారు, అమెరికా వాడు కొంటాడు, ఫర్టిలైజర్స్ కొంటారు. మేము చమురు కొంటే, క్రూడ్ ఆయిల్ కొంటే వెంటనే మీ మీద శాంక్షన్స్ అని నయారా ఎనర్జీ మీద ఇలాంటి మీరు శిక్షిస్తున్నామని మాట్లాడితే మేము ఎలా ఒప్పుకుంటాం? ఇప్పుడు మీరు 27 దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చెయ్యకండి, టోటల్గా వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ అనే దాన్ని ఆపేయండి. మీరు రష్యా వద్ద నుంచి వస్తున్న గ్యాస్ పైప్స్ను క్లోజ్ చేయండి, అప్పుడు మమ్మల్ని అడగండి. చెయ్యగలరా? అంటే 27 దేశాలు కూడా టోటల్గా మీకు అంధకారంలోకి వెళ్ళిపోతారండి, డార్క్నెస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే రష్యా ఎనర్జీ లేకుండా యూరోప్లో ఈ చిన్న చితక దేశాలు మీకు సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి వాళ్లకు రష్యాతో పని ఉంది, వాళ్ళ గ్యాస్తో పని ఉంది, కొంటాము మాట్లాడతారు. మనము ఇదే పని చేస్తే మీరు కొనకూడదు, మీపై శాంక్షన్స్ విధిస్తామని మాట్లాడుతున్నారంటే దీన్ని మనం ఎలా ఒప్పుకోవాలి? సో ఛాన్సే లేదు కదా. నయారా అనబడే సంస్థ మనకు చాలా చాలా ముఖ్యము. మన దేశాన్ని నమ్ముకొని వాళ్ళు ఎంతెంతో పెట్టుబడులు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా కొత్త అవుట్లెట్స్ను తీసుకురావాలనుకుంటున్నారు. అలాంటి ఒక దేశం మీద, అలాంటి ఒక కంపెనీ మీద మనము ఇలాగా అంటే ఈ శాంక్షన్స్కి భయపడి వాళ్ళతో వ్యాపారం చేయకుండా ఉన్నాము అనుకోండి, ఇది చాలా చాలా తప్పు. కాబట్టి ఇక్కడ రష్యా కాదు, నయారా కాదండి, మీకు యూరోప్ యూనియన్, అమెరికా వాళ్ళు ఆడుతున్న ఈ నాటకం, ఈ డ్రామాని ప్రపంచానికి మనం ఎక్స్పోజ్ చెయ్యాలి. అంటే ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద కథనాలండి. రష్యా పైన జరుగుతున్న కుట్ర ఇలా ఇండైరెక్ట్గా భారత్ను ఏదో ఒక రకంగా అణగదొక్కాలి. మన ఎక్స్పోర్ట్స్ ఒక్కసారి మీరు డేటా తీయండి, లాస్ట్ 6 monthsలో చైనా కన్నా 2 మన ఎక్స్పోర్ట్స్ పెరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా వీళ్ళు తట్టుకోలేరు. భారత్ ఎదగడము అనేది ఏ రోజు కూడా ఈ దేశాలు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన ఆవిడ వీళ్ళందరినీ తీసుకొచ్చింది, వ్యాపారము అనింది, మేము మీ మీద చాలా ఆధారపడి ఉన్నామండి. నాటో దేశాలు, నాటో రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఢిల్లీకి వచ్చి మా ఆయుధాల తయారీ భారత్లోనే చేస్తామని మొన్న మాట్లాడేసి వెళ్ళి ఇవాళ మన సంస్థల మీద ఇలా శాంక్షన్స్ అంటే మనమైనా చూస్తూ ఊరుకుంటామా? మోదీ గారు యూకేకి వెళ్ళడానికి ముందే ఇన్ని నాటకాలు వీళ్ళు ఆడుతున్నారంటే, ఒకవేళ ఈయన లండన్లో ఉండి అక్కడ ఉండే డిప్లొమాట్స్ని కలుస్తున్నప్పుడు ఇంకా ఎన్ని డ్రామాలను వీళ్ళు క్రియేట్ చేయగలరు, ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు చేయగలరు. సో దీనికి ముందుగానే అంటే మేము మాట్లాడతాము, డిప్లొమసీగా మేము నెగోషియేట్ చేస్తాము, నథింగ్ అండి. యూరోప్ యూనియన్కి వెళ్ళాల్సిన మా పెట్రోలియం ప్రోడక్ట్స్ టోటల్గా మేము బ్యాన్ చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని శాంక్షన్ చేయడం కాదు, మేమే మీపై శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పి కొత్త రకంగా ఇవాళ భారత్ రష్యా తీసుకున్న యాక్షన్ చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే గొప్పగా ఉండింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఒక సాఫ్ట్ టార్గెట్గానే ప్రపంచం చూసింది. ఇవాళ మనం తిరగబడుతున్నాము అంటే ఖచ్చితంగా వీళ్ళైతే తట్టుకోలేరు. ఇంకా ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తారు. కానీ మనము మాత్రము ఎక్కడా తగ్గడం లేదు. వీళ్ళని ఎలా శిక్షించాలో అదే పద్ధతిలోనే మనం ఏం చెయ్యాలో చేస్తున్నాము. మరి దీని మీద అసలు మీ స్పందన, మీ అభిప్రాయాలు, మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.